ఇక యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరమన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలో ట్రాఫిక్ సమస్యపై సమీక్షకు పోలీసులను పిలిచారని, పార్టీ నేతలు కేక్ తెచ్చినప్పుడు పోలీసులు అక్కడ నిలబడడం యాదృచ్ఛికమన్నారు. తమ కుటుంబంపై ఇలాంటి ప్రచారాలు బాధ కలిగిస్తున్నాయి. ప్రత్తిపాటి అన్నారు, తన భార్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు రావడంతో ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. వాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది. కొంత బాధ కలిగిస్తా ఉన్నాయి. జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప, ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మంటం జరిగింది. ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప, అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది. కానీ దాన్ని కూడా నేను సమర్థించడం లేదు. ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ము కాస్తున్నారని పత్రికల్లో రావడం